నిన్ను నన్ను దేవుడు పరిశోధించుతున్నాడు. హల్లెలూయా. మనల్ని పరిశీలిస్తున్నాడు. ఎలాగంట, నాకు తలంపు పుట్టకు మునిపే నువ్వు నా మనస్సును గ్రహించి ఉన్నావు. హల్లెలూయా. ఈ కీర్తనాకారుడు చక్కగా చాలా స్పష్టంగా ప్రభుతో మాట్లాడుతున్నాడు. అదే మాట ఈనాడు నీతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను నన్ను దేవుడు పరిశోధించుతున్నాడు. హల్లెలూయా. మనల్ని పరిశీలిస్తున్నాడు. ఎలాగంట, నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీకు తలంపు పుట్టక మునిపే నీ మనసును నా ప్రభువు గ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ రోజు దేవుడు సన్నిధిలో వచ్చిన నీవు ఇదిగో లైవ్లో ఉన్నవారే ఎవరైనప్పటికీ, నీ స్థితి ఏమైనప్పటికీ, నీ పరిస్థితి అయినప్పటికీ, అయ్యో నా సోదరులు ఏంటి బాధలు, నాకేంటి ఇబ్బందులు, ఏంటి కష్టాలు నువ్వు అనుకుంటుంటే ఈ రోజు నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశోధిస్తున్నాడు. వీడు నిలబడతాడా, ఈమె నిలబడతాడా, నిలబడదా? హల్లెలూయా. ఎందుకు దిగులు పడే పని లేదు. పుట్టక మునిపేనంట నా ప్రభు నీ మనుషును గ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కిందకు వస్తుంటాడు, నా నడక నీకు తెలుసయ్యా, నువ్వన్నీ కూడా నన్ను పరిశీలిస్తున్నావు. ఎంతమందికి ఉంది ఇటువంటి ఆలోచన? అయ్యో నేను ఇక్కడ కూర్చున్నానే, ఇక్కడ మాట్లాడుకుంటున్నానే, ఇలా పంచాలే, అయ్యో ఎంతమందికి భయం ఉంది? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఎందుకు నువ్వు కుంగిపోతావు? ఎందుకు నువ్వు బాధపడిపోతావు? దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది? పరిశోధన వస్తుంది. శోధనకి పరిశోధనకి ఏముంది? వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. మనకొచ్చే శోధన కాదు, మనకొచ్చే శోధన కాదు, పరిశోధన. హల్లెలూయా. పరిశోధిస్తున్నాడు దేవుడు. వీడు ఉంటాడా ఉండడా? హల్లెలూయా. ఏమంటే దేవుని అందరికీ కావాలి, ఆశీర్వాదాలు అందరికీ కావాలి, స్వస్థతలు అందరికీ కావాలి. కానీ పరిశోధనలో నిలబడ్డవాడే ఎప్పటికి వాడు పడిపోడు. హల్లెలూయా. ఎప్పుడు పడిపోడు వాడు? ఎందుకో చెప్పండి, బైబిల్లో మీకు అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు? యోసేపు అన్నాడు. యోసేపు చిన్న వయసులో కలలు కన్నాడు. చిన్నప్పుడే కలలు కన్నాడు. ఆ కళలు తల్లిదండ్రులకు అన్నదమ్ముడికి చెప్తే ఏమన్నారు చెప్పండి? కోపపడ్డారు, పగపట్టారు. కానీ ఆ కళలు నెరవేరడానికి ఎన్ని పరిశోధనలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని బాధలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ దాటుకుని వెళ్ళాడు కనుక యోసేపు అధికారిగా నిలబడ్డాడు. ఈ రోజున మీకు ఎగ్జామ్ ఎప్పుడు కూడా గెలుపును కాదు మనము సేకరించింది, ఓటమును కూడా మనము సేకరించాలి. చాలా మంది పాస్టర్స్, చాలా మంది సేవకులు పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, పైకి మాత్రము ఎంతో గొప్పగా దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎంతగానో చక్కని వాక్యాలు అందిస్తారు. కానీ వాళ్ళ హృదయాంతరంగంలో ఒక భారం ఉంటుంది. మీరు సహించండి. దేవుడు నమ్మలను వారదారుగా కూడా ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. యోగు గారిని భార్య ఏమంది? దేవుడా దేవుడా అంట సావా అంది. అప్పుడు అన్నాడు ఆయన, అలా అనకు, మూర్ఖురాలుగా చాలా మంది మూర్ఖురాలుగా మాట్లాడతారు. ఓ వచ్చి పడిపోవాలి. వచ్చి పడిపోవడానికి ముందు నిన్ను దేవుడు పరిశోధిస్తాడు. నిన్ను కూర్చోబెట్టినప్పుడు, నువ్వు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నిన్ను పరిశోధిస్తాడంట. ఎలాగో తెలుసా? చూడండి, ఆ కిందకు వస్తావంటే ఆ 139వ కీర్తనలో 11వ వచనం కూడా చదవండి. అంధకారము నన్ను మరుగు చేసినను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండాలని నేను అనుకున్న వేళ చీకడైన నీకు రాకపోయిను, రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు ఎలుగును నీకు ఏకరీతిగానే. ఆపదలు ఉన్నవాడికి, కష్టంలో ఉన్నవాడికి ఎలా ఉంటుందంట? రాత్రి అయినా పగలైనా ఒక లేక ఉంటుంది వాడి జీవితం. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పరిశోధిస్తా. దేవుడిని అడుగుతున్నాడు దావీదు, అయ్యా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకో నా హృదయాన్ని. చూడండి 23వ కీర్తనలో, అక్కడ 39, 23లో కూడా అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమో తెలుసుకును, నన్ను పరిశీలించి నా ఆలోచనలన్నీ ఏమంటారు? మీకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా?
ఇలా ప్రార్థన ఎప్పుడు చేశారు మీరు? దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, అలాగే నన్ను కూడా పరీక్షించి నా ఆలోచన కూడా తెలుసుకో. చెడు ఆలోచనలు ఉండకూడదు. దేవుడు దీవించినా దీవించకపోయినా మనము నాగల మీద చేస్తాం. దేని మీద వేసాం? నాగల మీద చేస్తాం. సావు అయినా రేమైనా బతికినా సచ్చినా సరే ఆ నాగల మీద చెయ్యవే తీయకూడదు, వెనక తిరుగు చూడకూడదు. చాలా మంది అంటారు సమర్పణ చేసుకుని సమర్పణ కాదు చేసుకున్నది. దేవుడు నా తల్లి గర్భంలో నేను పడక ముందు నన్ను పరీక్షించాడు, పరిశోధించాడు. ఆ మరణ గోతుల్లో 72 గంటలు శవల గదిలో ఉన్నాను, 7 నెలలు అన్నం లేకుండా ఉన్నాను. ఇదిగో ఇరుగుపోయిన ఎముకలతో తత్తమతం వాడి ఉన్నప్పుడు, చదువు లేదు నాకు, విద్య లేదు నాకు, ఎటువంటి సంధ్య లేదు నాకు. నా ప్రభు నన్ను పిలుచుకుని ప్రభు చెప్పిన రోజున ఏమన్నాడు తెలుసా? నీ ద్వారాగా నా మహిమను వెల్లడిపరుచుకుంటా, నీ ద్వారాగా నేను మహిమ తెచ్చుకుంటానన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నన్ను పరిశోధించాయా, నా ఆలోచన తెలుసుకో. నీ ఆలోచన చెడ్డగా ఆలోచించకూడదు. ఎప్పుడు చేస్తాడో ఎలా చేస్తాడో ఎవరికి. అందుకే అంటాడు దేవుడు, ప్రతి దానికి ఒక సమయము